ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా! వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచిగా పడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. యుద్ధాలను ఆర్చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి సరిహద్దులలో సమాధానం పరచమని అడుగుచున్నాం ప్రభా. వారి హృదయంలో మార్చి ప్రభా, వారి మనసులో మార్చమని అడుగుచున్నాను ప్రభా. సమాధానం కలిగే మనసును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-15 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వానికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎలాగూ కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలి? దీర్ఘశాంతమును, దయాళత్వమును, జాలియు, సాత్వికమును, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారు అలా ఉండాలి. మనమైతే ఎలా ఉంటున్నాం ఈ లోకంలో? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎవడైనాను మనకు చేసిన ఎడల హాని చేశానని ఒకడనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఒకరినొకరు మనం ఏమి కలిగి ఉండమన్నాడు? సాత్వికమైన మనసు కలిగి ఉంటే మనకి ఒకరిని క్షమించే గుణం ఉంటుంది. ఒకరిని క్షమాపణ లేకుండా మనం ఎప్పుడూ కూడా సంస్కారం తీసుకోకూడదు. ఒకరితో మనం దెబ్బలాడుకున్నా లేకపోతే ఒకరిని తిట్టినా ఏం చేసినా సరే సంస్కారము అనేది తీసుకోకూడదు. ఎందుకంటే మనం లేచి వెళ్ళి సమాధానము పడుము అని చెప్తూ ఉంటారు సంస్కారం ఇచ్చినప్పుడు. మనం సమాధానం లేకోకుండా సంస్కారం ఇచ్చుకుంటే అది వ్యర్థమే అయిపోతుంది. మనలో దీర్ఘశాంతము లేకోకుండా మనము చేసినా సరే అది వ్యర్థమైంది. మనం జాలి కలిగి ఉండమని అంటున్నాడు, దయాళత్వమును కలిగి ఉండమని అంటున్నాడు, దీర్ఘశాంతమును ధరించుకోమని అంటున్నాడు. మనం దీర్ఘశాంతమును ధరించుకుంటున్నామా? దయాళత్వమును ధరించుకొనిచున్నామా? ఎప్పుడైనా సరే దయాళత్వము అనగా ఒకరి మీద జాలి పడటం, ఒకరిని క్షమించటం, ఒకరిని మన దేవుడు మనలను క్షమించాడు. మనము కూడా అలాగే మన దేవుడు మనలైతే ఎలాగైతే క్షమిస్తున్నాడో అలాగే మనం కూడా మనలను కూడా క్షమించేలాగున మనము మన ఎదుటి వారిని క్షమించాలి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును కూడా క్షమించుడి అని అంటున్నాడు. ప్రభు మనం ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మా రుణములను క్షమించిన ప్రకారము మమ్ములను క్షమించుము అని. అంటే మన తోటి వారిని క్షమించినట్లు మనల్ని కూడా క్షమించమని అడుగుచున్నాము. అలాంటినప్పుడు మన తోటి వారిని మనం క్షమిస్తున్నామా? తప్పు చేసిన చాలామంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు. కానీ తెలిసి చేస్తే దేవుడు క్షమించను అన్నాడు, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాను అన్నాడు. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని అసలు క్షమించను అన్నాడు. అలాంటినప్పుడు మనం ఎలా ఉంటున్నాము? మనం క్షమించే గుణం కలిగి ఉంటున్నామా? మనము ఎలా ఉంటున్నాము అనేది ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి. ఇందుకొరకే మీరొక శరీరము పిలువబడితిరి, మరి కృతజ్ఞులై ఉండుడి. ఎలా ఉన్నారు? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోమని అన్నాడు. ఏంటి? సాత్వికము, దయాళత్వము, జాలిగల మనసును కలిగి ఉన్నప్పుడు విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగిన వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమన్నాడు. ప్రేమ ఉంటే అన్నీ కూడా మన వెంటే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేకమైన దోషములను కప్పును, ప్రేమ అనేకమైన వారిని క్షమించును. ప్రేమ కలిగి ఉంటే ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. మనం ఒక స్నేహితుడు ఒక చిన్న ఉదాహరణ, దేవుడు మారువేషంలో వచ్చి నీకు ప్రేమ కావాలా, దయాళత్వం కావాలా, దీర్ఘశాంతము కావాలా, ధనము కావాలా అని అడిగాడంట ఒక అతనిని. అడిగినప్పుడు అతను ఏం చేశాడంటే పక్కకి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరిని కూడా మాట్లాడుకుని అన్నారంటే ఏమి కోరదాము అని అనుకున్నారంట. ఏమి కోరదాము అని అనుకుంటే భార్య అన్నదట ప్రేమ కోరదామని. ప్రేమ ఎందుకు పనికొస్తుంది? బంగారం అడుగుదాము, ఇవన్నీ అడుగుదాము అని అనుకున్నాను. కానీ కాదు అని ప్రేమ అడిగితే, ప్రేమ ఉంటే ఆమె తెలివైంది కాబట్టి ప్రేమ అడగగానే ఆ భోజనం పెట్టిన తర్వాత ఆతిథ్యం అంతా స్వీకరించి కడుపు నిండా తిన్న తర్వాత దీవించే ముందు
నీకు ఏమి కావాలని అడిగితే ప్రేమ కావాలని. ప్రేమ అంట ఇవన్నీ కూడా వచ్చినాయి. దీర్ఘశాంతం వచ్చింది, దయాళత్వం వచ్చింది, జాలి కలిగిన మనసు వచ్చినది. ఇవన్నీ కూడా ప్రేమ వెనక ఇవన్నీ వచ్చినాయి. ప్రేమ ఉంటే పాపమును కూడా క్షమించగలము మనము. పాపిని కూడా క్షమించవచ్చు. ప్రేమ లేకపోతే అనేకమైనవి మన వెంటే ఉంటది. దోషం ఉంటది, కపటము ఉండదు ప్రేమంటే. ప్రేమంటే కపటం ఉండదు. కానీ ప్రేమ లేకపోతే చెడు అలవాట్లన్నీ కూడా మన వెంటే వస్తూ ఉంటాయి. చెడు స్వభావము మన వెంటే వస్తాయి. అందుకని మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉంటే మనకి సమాధానము, దయాళత్వము కూడా అన్నీ వస్తూ ఉంటాయి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. ఏమిటి? సమాధానమును ఏలనీయుడు అన్నాడు. ఇందుకొరకే మీరు శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి అన్నాడు. ఏమి కలిగి ఉండమని అన్నాడు? మనము సమాధానం, ప్రేమ ఇవన్నీ కలిగినప్పుడు మనము కృతజ్ఞతను కలిగి ఉండమని అంటున్నాడు. దేవునికి కృతజ్ఞులై ఉండుడి, దేవుని స్తుతించుడి, దేవుని ఆరాధించుడి అని అంటున్నాడు. దేవునిని ఆరాధించినప్పుడు సంగీతముతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన వాద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దీనిని గూర్చి గానము చేయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. ఏమి కలిగి ఉండాలి? దేవునిని ఎలాగ ఆరాధించాలి? కృతజ్ఞతను కలిగి, మన శరీరంతో, మన హృదయంతో కృతజ్ఞతను కలిగి ఉండమని అంటున్నాడు. కానీ సంగీతముతోనూ, ఆత్మ సంబంధమైన వాద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు వారిని కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి బుద్ధి చెప్పుడి, సమాధానమును కలిగి ఉండి అని అన్నాడు. మన హృదయములను నిండా ఈ లోకపు వైపే చూస్తుంది, వేషధారుల వైపే చూస్తుంది. మన హృదయం నిండా కుళ్ళు పట్టిపోయింది. అబద్ధములు, మోసములు, దొంగతనములు, వ్యభిచారములు ఇవే మన హృదయములు. మన హృదయం నిండా ఏమి కలిగి ఉండమన్న? ప్రేమను, సమాధానమును, దయాలత్మను, కృతజ్ఞతను కలిగి ఉండమని అన్నాడు. దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండే. ప్రేమ ఉంటే అన్నీ కూడా కప్పునని అన్నాడు. ప్రేమను కప్పును. ప్రేమ లేకుండా పగ, అనేకమైనవి దోషములని మనం వింటాం. కానీ మనం తోటి వారితో కానీ ప్రతి ఒక్కరితోటి కూడా ప్రేమ కలిగి ఉంటే సమాధానం. మనం ఎప్పుడూ కూడా సంతోషముతోటి, కీర్తనలతోని, నాట్యంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. సమాధానమును కలిగి ఉండాలి మన సహోదరులతోటి. ప్రతి ఒక్కరితో సమాధానమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి, చూచిన వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు, మిత్రువుని దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి, పేదలనేమి దీవించిన ఆయన ప్రభా. నాయన బస్సులు వెలిచిన, రైళ్ళు వెలిచిన, హెలికాప్టర్, ట్యాక్సీలు వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చిన ఆయన ప్రభా. అనేక మంది ఉపవాసం ఉంచుండగా ప్రభా, వారి హృదయంలో దొంగిలించుకోకుండా సాతాను ప్రభా నిలకడ కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభా. నేను యుద్ధాలను ప్రభా ఆప్ చేయమని అడుగుచున్నా ప్రభా. వారికి సమాధానమును దయచేయమని అడుగుచున్నా ప్రభా. వారికి వీరి హృదయం దయచేయమని అడుగుచున్నా ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను రక్షించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీవు మాకు రక్షణ కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. సిలువలో బలి అయినావు నాయన మా ప్రభా. మా పాపాల కొరకు నాయన ప్రభా, మా పాపాలను క్షమించమని అడుగుచున్నాం ప్రభా. నాయన ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఇతర దేశాలలో నాయన ప్రభా అనేక మంది ప్రభా ప్రాణాలు చేతిలో పెట్టుకుని బ్రతుకుచున్నారు నాయన ప్రభా. వారికి ధైర్యమును కలుగజేయటకు సహాయం చేయ ప్రభా. వారి సహనమును దయచే ప్రభా. ధైర్యంగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా వారందరినీ ప్రభా క్షేమంగా ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. సురక్షితంగా ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మెట్టెలు తత్తరులను ప్రభా నీ కృప విడిచిపోదనన్నావు నాయన ప్రభా. ఎంత మాత్రమును త్రోసివేనన్నావు నాయన ప్రభా. అనేకమైన వ్యాధులతో, రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభా. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని దీవించినాయన ప్రభా. స్వస్థపరచునాయన ప్రభా. పిల్లలైన వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. నా కుటుంబము ప్రభా నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించినాయన ప్రభా. దనుగులనేమి, వేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. తెలిసిన వారిని, తెలియని వారిని దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
చూచుచున్న వారి పైన, వినుచున్న వారి పైనను, ఇతర దేశాల్లో ఉన్న వారి పైనను ప్రభు యుద్ధాలు హబ్ చేసి సమాధానం కలిగించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.